ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప 2 సినిమాలు ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయో మనందరికీ తెలిసిందే. పుష్ప 2 సినిమా ఎలా ముగిసిందో కూడా మనం చూసాం. తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తూ క్లైమాక్స్ క్లోజ్ చేశాడు దర్శకుడు సుకుమార్. ఘనంగా జరగాల్సిన పెళ్లిలో బాంబు బ్లాస్ట్ జరుగుతుంది. అక్కడి నుంచి పుష్ప ఎలా బయటపడ్డాడో తెలియదు. అసలు ఆ బ్లాస్ట్ చేసింది ఎవరో కూడా తెలియదు. ఇలా ఎన్నో ప్రశ్నల మధ్య పుష్ప 2 సినిమాను ముగించడంతో పుష్ప 3 ఉంటుందన్న టాక్ నడిచింది. అయితే అల్లు అర్జున్ సుకుమార్ వేర్వేరు ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో పుష్ప 3 ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా సుకుమార్ పుష్ప 3 పై సంచలన ప్రకటన చేశాడు. ఖచ్చితంగా పుష్ప 3 ఉంటుందని, త్వరలోనే దాని వర్క్ స్టార్ట్ అవుతుందని ప్రకటించాడు. దుబాయ్లో జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్కు హాజరైన సుకుమార్ పుష్ప 3 ఖచ్చితంగా వస్తుందని వెల్లడించారు. పుష్ప 1 హిట్ అయిన వెంటనే పుష్ప 2 పనులు మొదలుపెట్టారు. పుష్ప 2 ఇంకా పెద్ద హిట్ అయింది కాబట్టి వెంటనే పుష్ప 3 ఉంటుందని అనుకున్నారంతా. కానీ బన్నీ సుక్కు గ్యాప్ తీసుకోవడానికి మొగ్గు చూపారు. త్వరలోనే రామ్ చరణ్తో సినిమా చేయబోతున్నాడు సుకుమార్. బన్నీ ఆల్రెడీ అట్లీతో మూవీని మొదలుపెట్టాడు. ఈ 2 సినిమాలు కొలిక్కొచ్చిన తర్వాత పుష్ప 3 ఉంటుంది. ఇదిలా ఉంటే సుకుమార్ రైటర్ల బృందం నుంచి కూడా పుష్ప 3 గురించి ఓ మాట లీక్ అయింది. పుష్ప 3ని 2030లో తీసే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారు. ఆ చిత్రాన్ని ఏకంగా ఇంటర్నేషనల్ మార్కెట్కి కనెక్ట్ చేసే ఆలోచనలో సుకుమార్ ఉన్నారట. అప్పటి బన్నీ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని పుష్ప 3 తీయాల్సి ఉంటుందని గట్టిగా అనుకుంటున్నారట. పాన్ వరల్డ్కి కనెక్ట్ అయ్యే కంటెంట్ కూడా అందులో ఉండాలంటే కథ సిద్ధమవడానికి 2 ఏళ్లకు పైగా సమయం పడుతుందని రైటర్ల బృందం భావిస్తోంది. వేరీస్ పుష్ప 2 టీజర్లో ఉన్న ఒక్క షాట్ కూడా రెండో భాగంలో లేదు. ఆరంభం సహా క్లైమాక్స్లో చాలా లీడ్స్ ఇచ్చారు. అలాగే మొదటి భాగంలో ఇలాంటి లీడ్స్ కొన్ని ఉన్నాయి. వీటన్నింటినీ ఆధారంగా చేసుకొని 3వ భాగం కథ సిద్ధమవ్వాలి. అది పాన్ వరల్డ్కి కనెక్ట్ అవ్వాలి. అంటే స్టోరీ ఆ రేంజ్లో సిద్ధం అవ్వాలి. అయితే పుష్పతోనే బన్నీ అంతర్జాతీయంగానూ గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ సినిమాలో పాటలకు విదేశీయులు, క్రికెటర్లు డాన్సులు చేయడంతోనే ఆ రీచ్ సాధ్యమైంది. ఇవన్నీ సుకుమార్ మైండ్లో ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని పార్ట్ 3 కథపై రైటర్ల బృందం పనిచేస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ RC-7 ప్రాజెక్టు పనిలో నిమగ్నమయ్యారు. ఇది పూర్తి చేసి రిలీజ్ చేయడానికి ఎలా లేదన్నా 1.5 ఏళ్ల సమయం పడుతుంది. ఆ తర్వాత సుకుమార్ మరో ప్రాజెక్టు చేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటే పుష్ప 3 పనుల్లోనూ మధ్యలో భాగమవుతుంటారని సమాచారం. ఇప్పుడు సైమా అవార్డుల వేదికగా దర్శకుడు సుకుమార్ పుష్ప 3 గురించి మాట్లాడారు. ఖచ్చితంగా 3వసారి పుష్పరాజ్ వస్తాడు అని క్లారిటీ ఇచ్చేశారు. అయితే అసలు అవకాశం ఉందా? ఉంటే ఎన్నేళ్లలో ఆ సినిమా రావచ్చు? అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేదే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే అల్లు అర్జున్ ప్రస్తుతం ఓకే చేసిన అట్లీ సినిమా షూటింగ్ పూర్తయ్యి విడుదలయ్యేసరికి 2027 వచ్చేస్తుందని సమాచారం. పుకార్లు నిజమైతే ఈ సినిమా 2 భాగాల్లో తెరకెక్కుతుంది. ఆ 2వ భాగం రావాలంటే ఖచ్చితంగా 2029 అవుతుంది. అంటే అల్లు అర్జున్ మళ్ళీ పుష్పరాజ్ అవ్వడానికి కనీసం 4 ఏళ్లు పడుతుంది. ఇవన్నీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలు అనుకున్నట్టుగా ముందుకెళ్తేనే. ఒకవేళ అట్లీ సినిమా ఒక పార్ట్ అయితే బన్నీ 2027లో ఖాళీ అవుతాడు. అప్పటికి సుకుమార్ రామ్ చరణ్ సినిమా పనుల్లో బిజీగా ఉంటారు. ఆయన ఖాళీ అయ్యేసరికి 2028 వచ్చేస్తుంది. ఆ లెక్కన 1 ఏడాది తగ్గుతుంది. అలా ఏదైనా కనీసం 3 ఏళ్లు పడుతుంది తిరిగి బన్నీ సుకుమార్ పుష్పరాజ్ మూడ్లోకి రావడానికి. అంత లేట్ అయినా సినిమాలో లేటెస్ట్ మజా ఉంటుంది కాబట్టి జనాలైతే చూస్తారన్న టాక్ ఉంది. మరి నిజంగానే పుష్పరాజ్ వస్తాడా? వస్తే ఇప్పటిలా అలరిస్తాడా అనేది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.